I am yours and you are mine. 'Cause I am yours, you are mine. సంఖ్యాకాండము 8వ అధ్యాయము మొదటి వచనం నుండి. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతో, నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీపవృక్షములకు ముందు పడినట్లు వాటిని వెలిగింపవలనని చెప్పుమనెను. అహరోను అలాగు చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను. ఆ దీపవృక్షము బంగారు నక్షీ పని కలది. అది దాని స్తంభము మొదలుకొని పుష్పముల వరకు నక్షీ పని కలది. యెహోవా కనపరిచిన మాదిరిని బట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము. వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా వారి మీద పాప పరిహారార్థ జలమును ప్రోక్షింపుము. అప్పుడు వారు మంగళి కత్తితో తమ శరీరమంతయు గొరిగించుకొని తమ బట్టలు ఉదుగుకొని పవిత్రపరచుకొనిన తరువాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును అనగా తైలముతో కలిసిన గోధుమ పిండిని తేవలెను. నీవు పాప పరిహారార్థ బలిగా మరియొక కోడెను తీసుకుని రావలెను. అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి లేవీయులను తోడుకుని వచ్చి ఇశ్రాయేలీల సర్వ సమాజమును పోగు చేయవలెను. నీవు యెహోవా సన్నిధికి లేవీయులను తోడుకుని వచ్చిన తరువాత ఇశ్రాయేలీలు తమ చేతులను ఆ లేవీయుల మీద ఉంచవలెను. లేవీయులు యెహోవా సేవ చేయువారవుటకు అహరోనును ఇశ్రాయేలీలను ప్రతిష్టార్పణముగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలెను. లేవీయులు ఆ కోడెల తలల మీద తమ చేతులుంచిన తరువాత నీవు లేవీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు యెహోవాకు వాటిలో ఒక దానిని పాప పరిహారార్థ బలిగాను రెండవ దానిని దహన బలిగాను అర్పించి అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను లేవీయులను నిలువబెట్టి యెహోవాకు ప్రతిష్టార్పణముగా వారిని అర్పింపవలెను. అట్లు నీవు ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను వేరుపరచవలెను. లేవీయులు నా వారై ఉందురు. తరువాత నీవు వారిని పవిత్రపరిచి ప్రతిష్టార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకై లోపలికి వెళ్ళవచ్చును. ఇశ్రాయేలీయులలో వారు నా వశము చేయబడిన వారు. తొలిచూలి అయిన ప్రతివానికిని అనగా ఇశ్రాయేలీయులలో ప్రథమ సంతానమంతటిని ప్రతిగా వారిని నేను తీసుకుని ఉన్నాను. ఏలి అనగా మనుషులలోను పశువులలోను ఇశ్రాయేలీయులలో తొలిచూలి అయినది యావత్తును నాది. ఐగుప్తు దేశంలో తొలిచూలి అయిన ప్రతివానిని నేను సంహరించిన నాడు వారిని నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని. ఇశ్రాయేలీయులలో తొలిచూలి అయిన ప్రతివానికి మారుగా లేవీయులను తీసుకుని ఉన్నాను. మరియు ప్రత్యక్షపు గుడారంలో ఇశ్రాయేలీయుల నిమిత్తము సేవ చేయుటకును ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును ఇశ్రాయేలీయులలో లేవీయులను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించి ఉన్నాను. అందువలన ఇశ్రాయేలీయులు పరిశుద్ధ మందిరమునకు సమీపించినప్పుడు ఏ తెగులైనను ఇశ్రాయేలీయులకు సంభవింపకపోవును అని చెప్పాను. అప్పుడు మోషే అహరోనును ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా లేవీయులను గూర్చి మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి లేవీయుల ఎడల చేసిరి. ఇశ్రాయేలీయులు వారికి అట్లే చేసిరి. లేవీయులు తమను పవిత్రపరచుకొని తమ బట్టలు ఉదుగుకొనిన తరువాత అహరోను యెహోవా సన్నిధిని ప్రతిష్టార్పణంగా వారిని అర్పించెను. వారిని పవిత్రపరచుటకు అహరోను వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. తరువాత లేవీయులు అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు లోపలికి వెళ్ళిరి. యెహోవా లేవీయులను గూర్చి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారి ఎడల చేసెను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఇది లేవీయులను గూర్చిన విధి. 25 ఏండ్లు మొదలుకొని పైపరాయం గల ప్రతివాడును ప్రత్యక్షపు గుడారం యొక్క సేవలో పనిచేయుటకు రావలెను. అయితే 50 ఏండ్ల వయస్సు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలెను. వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారంలో తమ గోత్రపు వారితో కూడా పరిచర్య చేయవలెను కాని పని చేయవలదు. లేవీయులు కాపాడవలసిన వాటి విషయము
నీవు వారికి అలాగు నియమింపవలెను. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 1వ వచనం నుండి. ఐగుప్తు దేశంలో నుండి వారు వచ్చిన తరువాత 2వ సంవత్సరము 1వ నెలలో యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకు ఇలాగ సెలవిచ్చెను. ఇజ్రాయేలీలు పస్కా పండుగను దాని నియామక కాలమందు ఆచరింపవలెను. దాని నియామక కాలమున అనగా ఈ నెల 14వ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను. దాని కట్టడలన్నిటిని బట్టి దాని విధులన్నిటినీ బట్టి మీరు దానిని ఆచరింపవలెను. కాబట్టి మోషే పస్కా పండుగను ఆచరింపవలనని ఇజ్రాయేలీలతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు 1వ నెల 14వ దినమున సాయంకాలమందు పస్కా పండుగ సామగ్రిని సిద్ధపరచుకొనిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇజ్రాయేలీలు అతడు చెప్పినట్లే చేసిరి. కొందరు నరశవమును ముట్టుట వలన అపవిత్రులై ఆ దినమున పస్కా పండుగను ఆచరింపలేకపోయిరి. వారు ఆ దినమున మోషే అహరోనుల ఎదుటికి వచ్చి మోషేతో నరశవమును ముట్టుట వలన అపవిత్రులమైతిమి. యెహోవా అర్పణమును దాని నియామక కాలమున ఇజ్రాయేలీల మధ్యను అర్పింపకుండునట్లు ఏల అడ్డగింపబడితమని అడగగా మోషే నిలువుడి, మీ విషయంలో యెహోవా ఏమి సెలవిచ్చునో నేను తెలుసుకుందునని వారితో అనెను. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీలతో ఇట్లనుము, నీలో కాని నీ వంశములలో కాని ఒకడు శవమును ముట్టుట వలన అపవిత్రుడైనను దూర ప్రయాణము చేయుచుండినను అతడు యెహోవా పస్కా పండుగను ఆచరింపవలెను. వారు 2వ నెల 14వ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగరవాటితోనూ చేదు ఆకుకూరలతోనూ దానిని తినవలెను. వారు మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగలనీయవలదు. దానిలోనిది ఒక ఎముకైనను విరవవలదు. పస్కా పండుగ విషయమైన కట్టడలన్నిటినీ బట్టి వారు దానిని ఆచరింపవలెను. ప్రయాణంలో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానిన ఎడల ఆ మనుష్యుడు తన జనులలో నుండి కొట్టివేయబడును. అతడు యెహోవా అర్పణమును దాని నియామక కాలమున అర్పింపలేదు కనుక ఆ మనుష్యుడు తన పాపమును తానే భరింపవలెను. మీలో నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరినప్పుడు అతడు పస్కా కట్టడ చొప్పున దాని విధిని బట్టియే దానిని చేయవలెను. పరదేశికిని మీ దేశంలో పుట్టిన వానికిని నీకును ఒకటే కట్టడ ఉండవలెను. వారు మందిరమును నిలువపెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారంలోని మందిరమును కమ్మెను. సాయంకాలం మొదలుకొని ఉదయము వరకు అగ్ని వంటి ఆకాశము మందిరము మీద నుండెను. నిత్యమును అలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను. రాత్రి యందు అగ్ని వంటి ఆకారము కనపడెను. ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇజ్రాయేలీలు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇజ్రాయేలీలు తమ గుడారములను వేసుకునిరి. యెహోవా నోటి మాట చొప్పున ఇజ్రాయేలీలు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకునిరి. ఆ మేఘము మందిరము మీద నిలిచియుండిన దినములన్నీ వారు నిలిచిరి. ఆ మేఘము బహుదినములు మందిరము మీద నిలిచిన ఎడల ఇజ్రాయేలీలు యెహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండిరి. మేఘము కొన్ని దినములు మందిరము మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణము చేసిరి. అలాగే మేఘము సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు నిలిచిన ఎడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణం చేసిరి. పగలేమి రాత్రి ఏమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణం చేసిరి. ఆ మేఘము 2 దినములు కాని 1 నెల కాని ఏడాది కాని తడువు చేసి మందిరము మీద నిలిచిన ఎడల ఇజ్రాయేలీలు ప్రయాణము చేయక తమ గుడారములలో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 1వ వచనం నుండి. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు 2 వెండి పూరలు చేయించుకొనుము. నక్షి పనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలెను. ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారం ఎదుట నీ యొద్దకు కూడి రావలెను. వారు ఒకటే ఊదిన ఎడల ఇజ్రాయేలీల సమూహములకు
ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావలెను. మీరు ఆర్భాటముగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగియున్న సైన్యములు సాగవలెను. మీరు రెండవ మారు ఆర్భాటముగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యములు సాగవలెను. వారు ప్రయాణమై పోవునప్పుడు ఆర్భాటముగా ఊదవలెను. సమాజమును కూర్చున్నప్పుడు ఊదవలెను, కాని ఆర్భాటము చేయవలదు. అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను. నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశముల పరంపరగా మీకుండును. మిమ్మను బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. మరియు ఉత్సవ దినమందును నియామక కాలముల యందును నెలల ఆరంభముల యందును మీరు దహన బలులు గాని సమాధాన బలులు కాని అర్పించినప్పుడు ఆ బూరలు ఊదవలెను. అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే. 2వ సంవత్సరము 2వ నెల 20వ తేదీని మేఘము సాక్ష్యపు మందిరము మీద నుండి పైకెత్తబడెను. కనుక ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యములో నుండి ప్రయాణములు చేయసాగిరి. తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిల్చెను. యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణము చేసిరి. మాదీయుల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను. అమినాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి. ఇస్సాకారీయుల గోత్ర సైన్యమునకు సూయారు కుమారుడైన నెతనియేలు అధిపతి. జబూలూనీల గోత్ర సైన్యమునకు హెలోను కుమారుడైన ఎలియాబు అధిపతి. మందిరము విప్పబడినప్పుడు గెర్షోనీయులను మెరారీయులను మందిరమును మోయిచూ సాగిరి. రూబేనీయుల పాళెము ధ్వజము వారి సేనల చొప్పున సాగెను. ఆ సైన్యమునకు షేదేయూరు కుమారుడైన ఏలీసిరు అధిపతి. షిమ్యోనీయుల గోత్ర సైన్యమునకు సూరీషదాయి కుమారుడైన షెలుమియేలు అధిపతి. గాదీల గోత్ర సైన్యమునకు దెయివేలు కుమారుడైన ఎలియాసాపు అధిపతి. కహతీయులు పరిశుద్ధమైన వాటిని మోయిచూ సాగిరి. అందరూ వచ్చులోగా వారు మందిరమును నిలువబెట్టిరి. ఎఫ్రాయిముల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను. ఆ సైన్యమునకు అమీహూదు కుమారుడైన ఎలీషామా అధిపతి. పెదాసూరు కుమారుడైన గమనీయేలు మనష్షీల గోత్ర సైన్యమునకు అధిపతి. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీల గోత్ర సైన్యమునకు అధిపతి. దానీల పాళెపు ధ్వజం సాగెను. అది పాళెములన్నిటిలో వెనుకనుండెను. అమీషాదాయి కుమారుడైన అహీయజరు ఆ సైన్యమునకు అధిపతి. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరీల గోత్ర సైన్యమునకు అధిపతి. ఏనాను కుమారుడైన అహీరా నఫ్తానీల గోత్ర సైన్యమునకు అధిపతి. ఇశ్రాయేలీలు ప్రయాణము చేయనప్పుడు తమ తమ సైన్యముల చొప్పుననే ప్రయాణమై సాగిరి. మోషే మామయ్యగు మిద్యామీనుడైన రెవూయేలు కుమారుడగు హోబాబుతో మోషే యెహోవా మాకిచ్చేదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమై పోచున్నాము, మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము. యెహోవా ఇశ్రాయేలీలకు తాను చేయబో మేలును గూర్చి వాగ్దానము చేసిననగా, అందుకతడు నేను రాను, నా దేశమునకును నా వంశస్థుల యొద్దకును వెళ్ళుదుననెను. అందుకు మోషే, నీవు దయచేసి మమ్మను విడవకుము, ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసి ఉన్నవి. నీవు మాకు కన్నుల వలె ఉందువు. మరియు నీవు మాతో కూడా వచ్చిన ఎడల యెహోవా మాకు ఏ మేలు చేయనో ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేయుదుమనెను. వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణం చేసిరి. వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణంలో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను. వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటివేళ వారి మీద ఉండెను. ఆ మందసము సాగినప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోవుదురుగాక అనను. అది నిలిచినప్పుడు అతడు యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్మనెను.